ఇక వివరాలు చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిరా, కుమారులు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని నేరుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు నాయుడు తమ్ముడి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడని కొనియాడారు. తమ నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ రాత్రికే సొంతూరు నారావారిపల్లెకు మృతదేహాన్ని తరలించనున్నారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త చింతించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఉండటంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు.